ఒకప్పుడు చైనాలోని కొంత భూభాగాన్ని జపాన్ ఆక్రమించుకుంది. ఆ తర్వాత కాలంలో వాటి పరిపాలన అయితే వదిలేసింది. అంటే ఆ తర్వాత జపాన్ ఓటమి పాలవడం రెండో ప్రపంచ యుద్ధంలో. ఆ తర్వాత చైనా శక్తిగా ఎదుగుతూ ఉండటం. జపాన్ చేతిలో ఉండాల్సినటువంటి ఆ భూముల్ని పరిపాలన పట్టించుకోకపోవడంతో అవి పక్కకెళ్ళిపోయాయి. దాంట్లో చైనా పాగా వేయటం ప్రారంభించింది. అది తెలుసుకున్నాక జపాన్ మళ్ళీ వచ్చి ఆ భూభాగాలనంతటిని కూడా పరిపాలన అక్కడ ప్రభుత్వం తర్వాత అంటే పాలన తన వైపు నుంచి తీసుకోవడం ఇదంతా నడిచింది. అది ఎప్పటికప్పుడు వివాదం నడుస్తూనే ఉంది. ఆ భూమి మాదని చైనా వాదించడం, కాదని చెప్పేసి జపాన్ చెప్తూ ఉండటం అన్నటువంటిది. ఇక్కడ తాజాగా జపాన్కి సంబంధించి జపాన్ చేతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మీదన జపనీస్ ఐలాండ్స్ మీదన చైనా ఈ మధ్యకాలంలో యుద్ధ విమానాలు నడుపుతోంది, అట్లాగే డ్రోన్స్ నడుపుతోంది. ఆ ప్రాంతం తమదే అని చెప్పడం కోసం యుద్ధ నౌకల్ని అటు కూడా పంపిస్తూ ఉంటుంటుంది. తాజాగా ఇప్పటిదాకా చూస్తూ ఊరుకున్నటువంటి జపాన్ మొట్టమొదటిసారి చైనాకి సంబంధించినటువంటి అటాక్ డ్రోన్, ఏకంగా ఒక అటాక్ డ్రోన్ని పంపించి చైనా ఇప్పుడు దాని పేరు WL-10/WZ-10 అటాక్ డ్రోన్. దీన్ని ఇమ్మీడియట్గా ధ్వంసం చేసింది జపాన్. ఇది ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి వ్యవహారం.